హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం పొంగల్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నేనైతే పెళ్ళయిన తర్వాత ఫస్ట్ టైం పొంగల్ అయితే తినడం. సో దాన్ని బట్టి అలా అలా అలవాటు అయిపోయి ఇంకా దోశలు అవన్నీ బోర్ కొట్టినప్పుడల్లా ఈ పొంగల్ అయితే చేసేసుకుంటాము. పొంగల్ విత్ సాంబార్ ట్రై చేశారా మీరు? ట్రై చేసి ఉంటే మా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నేనైతే 1 గ్లాస్ ఆఫ్ కోటా బియ్యం అయితే తీసుకున్నాను. ఎందుకంటే కోటా బియ్యం కొంచెం టేస్ట్ బాగా వస్తుంది కంపేర్డ్ టు నార్మల్ బియ్యం. సో ఆ 1 గ్లాస్ ఆఫ్ బియ్యానికి ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ పెసరపప్పు వేసి బాగా వాష్ చేసుకుని తర్వాత 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి ఆల్మోస్ట్ 8 to 9 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకున్నాను. మనమైతే రైస్లోనే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. సో వన్స్ అలా 8 to 9 విజిల్స్ వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక కడాయిలో మంచిగా నెయ్యి వేసుకుని నెయ్యి కాగిన తర్వాత కొన్ని కరివేపాకు, జీలకర్ర, ఆవాలు అలానే మిరియాలు కూడా చిటపట్లు వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత బేస్డ్ ఆన్ కారం మీరు కావాలంటే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. వన్స్ అదంతా అయిపోయాక లాస్ట్లో చిటికడు ఇంగువ కూడా వేసుకుంటే మనకు టేస్ట్ బాగుంటుంది. సో వన్స్ ఆ పోపు అంతా ఫ్రై అయిపోయాక మనం ఈ పొంగల్లో మిక్స్ చేసేసుకుంటే అంతే, ఎంతో టేస్టీ రుచికరమైన పొంగల్ రెడీ. మీరు కూడా ఈ పొంగల్ని చట్నీతో కానీ సాంబార్తో కానీ కూడా ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మా రెసిపీని ఫాలో అయిపోయి ట్రై చేసేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో మాకు మెన్షన్ చేయండి. అలాగే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.